హాయ్ అండి, నేను మీ శివకుమారిని. వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీ శివ టాక్స్. హాయ్ అండి, ఇది కొచ్చిలోని జింజర్ హౌస్ మ్యూజియం హోటల్ అండి. మేము కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు దారిలో కొచ్చిలో ఆగి మేము హోటల్కి వెళ్ళాము. సో చాలా బాగుందని చెప్పేసి వీడియో తీశాను, అది మీకు షేర్ చేస్తున్నాను. ఇది పోర్ట్ కొచ్చి అండి. చూడండి, ఈ హోటల్కి అవతల అంత బీచే ఉంటుంది. సో మ్యూజియం హోటల్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, స్టార్టింగ్లో మ్యూజియం ఉంటుంది, హోటల్ అయిపోయినాక మ్యూజియం కూడా షూట్ చేశాను. అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇక ఇది హోటల్ కి లెఫ్ట్ సైడ్ మనకి పార్క్ లాగా ఉంటుంది. ఈ పార్క్ లో చూడండి, డిఫరెంట్ మనకి స్టాచ్యూస్ ఉన్నాయి, చాలా బాగుంది. ఎక్కడైనా పార్క్ లో ఎలిఫెంట్ ని కానీ కౌని కానీ చూస్తాము. వీళ్ళు చూడండి, ఇది బఫెల్లో అండ్ దూడని కూడా పెట్టారు, చాలా బాగుంది. సో పార్క్ ఎంట్రన్స్ ఇది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు నేను పార్క్ చూపించాను కదా, ఆ లెఫ్ట్ సైడ్ పాండురంగడు అనమాట. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చక్కగా నాగపడిగలు, 5 నాగపడిగలతోటి పాండురంగ స్వామి పడుకున్నట్లుగా అలా చాలా బాగుంది. అండ్ రైట్ సైడ్ పంచముఖ ఆంజనేయ స్వామి. సో ఇక మేము అది ఎంటర్ అయిపోయాం హోటల్లోకి. ఇది మెను అనమాట. సో నార్మల్ సోడా ఎంత అనుకోండి, 250. సో మనం ఏంటంటే తాగే జ్యూస్ కాస్ట్ కాదు, మనం ఎక్కడికి వెళ్ళామో ఆ ప్లేస్ని బట్టి దాని ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే అది అంత ఫేమస్ కదా. సో అందరం కూర్చొని మేము తింటున్నాము. నేనైతే లేను, ఎందుకంటే వీడియో నేనే షూట్ చేస్తున్నాను కదా. సో చూడండి, బీచ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. మోస్ట్లీ 90% ఫారినర్సే ఉంటారు ఇటువైపు ఉన్నారు. అంటే మరీ వాళ్ళని క్లోజ్గా తీస్తే బాగుండదు కదా అని చెప్పేసి జస్ట్ పైన తీశాను. సో ఇది మనకి పార్క్కి అవుట్ సైడ్ నుంచి ఉంది, హోటల్ లోపల నుంచి కూడా ఉంది. ఇక్కడ కౌచ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఇది మన స్టాల్ లాగా పెట్టారు, లోపల సోడాలు అవి ఇవి. దీన్ని చూడండి, మన సోడాలు ఉంటాయి చూడండి, ఆ బాటిల్స్తో డెకరేట్ చేశారు. సో నెక్స్ట్ హార్స్, ఇది మనకి హోటల్కి ఇంకొక లాస్ట్ అనమాట, ఇలా మంచిగా డెకరేట్ చేశారు. ఇది హోటల్లో లాస్ట్ కార్నర్లో ఉంటుంది. సో అందరూ బీచ్ సైడ్ కూర్చోవడానికి ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఖాళీగా ఉంది. సో చూడండి, శంకరుడు ఎంత బాగున్నాడు. ఇటు పక్కన అన్ని చిన్న మనకి చెక్కతో చేసినటువంటి చిన్న విగ్రహాలు. సో దాన్ని అలా డెకరేట్ చేశారు. చాలా అంటే చాలా బాగున్నాయి. అవన్నీ మనకు వీడియో కంటే చూస్తే అంటే చాలా బాగుంటాయి. సో చూడండి, మనకి వీడియో అంత క్లారిటీగా రాకపోవడానికి కారణం ఏంటి అంటే, అక్కడ లైట్స్ ఉండవు. చూడండి, అంత షాడో లాగా ఉంటుంది. చూడండి, వాళ్ళు పెద్దగా లైట్స్ని ప్రిఫర్ చేయరు, అంత డిమ్ లైట్లోనే ఉంటుంది. పగలైనా కానీ అంత డార్క్ కనిపిస్తుంది. చూడండి, ఇది కిచెన్. సో కిచెన్ తర్వాత ఇది జస్ట్ వాష్రూమ్కి వెళ్ళే దారి. ఇవి 2 లీటర్స్ బాటిల్తో డెకరేట్ చేశారు. సో ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది చెక్కతోటి, అందరం ఫొటోస్ దిగాము మేము. ఇంకా నెక్స్ట్ ఫొటోస్ దిగేసాము ఫైనల్గా. తను కూడా, మనవరాలు కూడా దిగింది, చాలా బాగుంది. చూడండి ఇక్కడ హంస ఎంత బాగుందో. నెక్స్ట్ ఇక మ్యూజియంలోకి వెళ్దాము. ఇది హెరిటేజ్ ఆర్ట్స్ యాంటిక్ షాప్ కొచ్చిన్. ఇది 1990లో ఎస్టాబ్లిష్ అయింది. స్టార్టింగ్లో ఇలా ఉంది చూడండి, చాలా బాగుంది. నేను ఒక ఫోటో కూడా దిగాను, చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే మనకి చూడంగానే ఫస్ట్ రాముల వారి కళ్యాణం ఒక చిత్రపటం కనిపించింది. ఇది తాంజావూర్ పెయింట్. తాంజావూర్ పెయింట్ అంటే 24 క్యారెట్ గోల్డ్ ఫాయిల్తో చేస్తారనమాట తాంజావూర్ పెయింట్ అంటే. సో అన్నీ చూడండి, ఈ పురాతనమైనవి ఇవన్నీ కూడా. ఈ మ్యూజియంలో మనం చూసేవన్నీ చాలా పురాతనమైనవి. ఆ రోజుల్లో బ్రాస్, ఇత్తడి, కాపర్ అని అలా రకరకాలుగా ఉంటాయి కదా, చెక్కతో వాడినవి. అవన్నీ ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు మనకి ఈ మ్యూజియంలో. ఇప్పుడు చూసేది మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అనమాట. సో నేను సెపరేట్గా వీడియో తీశాను. సో మనం ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు, ఎన్నిసార్లైనా రావచ్చు. ఏం టికెట్ కూడా ఏమీ ఉండదు. సో ఎక్కువగా ఫారినర్స్ ఉన్నారు బాగా. సో ఇది చూడండి, ఈ వెంకటేశ్వర స్వామి, సో ఈ మిదలు, నంది, అప్పట్లో వాడినవన్నీ ఉన్నాయి. చూడండి, కృష్ణుడి బొమ్మలు చాలా ఎక్కువ ఉన్నాయి. మేబీ ఆ రోజులు ఎక్కువగా కృష్ణుడిని పూజిస్తారేమో. సో ఎక్కడ చూసినా మ్యూజియంలో కానీ కృష్ణుడియే ఉన్నాయి మనకి.
ఇది మహావిష్ణువు యొక్క తాంజావూర్ చిత్రపటం. ఈ చిత్రపటంలో ఆయన అన్ని అవతారాలు, ఆయన ముక్కోటి దేవతలు అందరూ కనిపించేలా చాలా బాగా చేశారు చూడండి. మ్యూజియంలో ఇది ఇంకొక సైడ్. మ్యూజియం స్టార్టింగ్ నుంచి ఈ చివర ఎండింగ్ వరకు ఈ బోట్ ఉంటుంది చూడండి, అంతా చెక్కతో చేసింది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. రోడ్డు మీదకి కూడా వెళ్ళింది, అంత పొడవు ఉంది. అండ్ దెన్ ఇది నెక్స్ట్ ప్రభలాగా ఉంది, చాలా బాగుందండి. చూశారు కదండి వీడియో. హోటల్ అండ్ మ్యూజియం బాగా నచ్చిందని మీకు అనుకుంటున్నాను. సో అందుకని నేను షేర్ చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.